రొంపిచెర్ల మండలం పెదమల్లెల గ్రామం బెస్తపల్లి సమీపంలో వెలిసిన శ్రీ మాధవరాయ స్వామి ఆలయానికి మహర్దశ వస్తుంది. రాజుల కాలం నాటి ఈ ఆలయం పూర్వకాలంలో విశేషమైన పూజలు జరుగుతూ ఎంతో ప్రాశస్తాన్ని సంతరించుకుంది. తరువాత ఆలనా పాలన లేక శిథిలావస్థకు చేరుకుంది. గుప్త నిధులు ఉంటాయని మూల విగ్రహాలను, ధ్వజస్తంభాన్ని గుర్తు తెలియని వ్యక్తులు గతంలో తవ్వకాలు కూడా జరిపారు. పిచ్చి మొక్కలు మొలిచిపోయి ధూపదీప నైవేద్యాలకు నోచుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఈ ఆలయాన్ని బాగు చేయాలనే ఆలోచన ఒకప్పుడు ఆ ప్రాంతంలో నివసించిన ధర్మాచారి అనే వ్యక్తికి ఆలోచన వచ్చింది. గ్రామస్తుల సహకారం, సలహాలు తీసుకుని, రాజకీయ అండదండలు తీసుకుని ఆలయ పునర్నిర్మాణ వైపు అడుగులు వేశారు. దేవాదాయ శాఖ 1.5 కోటి రూపాయలు మంజూరు చేసింది. ఈ నిధులతో ఆలయ పునర్నిర్మాణం పనులు ప్రారంభించారు. గర్భాలయం, ముఖమండపం, అర్ధమండపం, రాజగోపురం, పడికట్లు, ఉత్తర ద్వారం, కాంపౌండ్ వాల్ చుట్టూ బండలు నిర్మాణాలు పూర్తి చేశారు. మరో 45 లక్షలు మంజూరు కావడంతో విద్యుత్, నీటి సరఫరా తదితర పనులు చేస్తున్నారు. ఇంకా ధ్వజస్తంభ ప్రతిష్ట, బలిపీఠం, ప్రాకార విగ్రహాలు, ద్వారపాలకులు, గరుడ అల్వార్, రాజగోపుర కలశాలు, ఉత్సవ విగ్రహాల ఏర్పాటు చేసేందుకు ఆర్థిక సాయం కోసం ధర్మాచారి ఎదురు చూస్తున్నారు. ఆలయాన్ని పలుమార్లు ఎండోమెంట్ అధికారులు సందర్శించి జరిగిన పనులను పరిశీలించారు. అప్పటి మంత్రి పెద్దిరెడ్డి రామచందర్ రెడ్డి ఆలయ పనులను పర్యవేక్షించారు. ప్రభుత్వం నుంచి కానీ, దాతల నుంచి కానీ ఆర్థిక సహాయం అందితే పూర్తి స్థాయిలో ఆలయ నిర్మాణం పూర్తి చేసి మహా కుంభాభిషేకం చేయాలనే సంకల్పంతో ఆలయ నిర్వాహకులు ఉన్నారు.